ఉన్నాం మనము ఈ ఈ మెడికల్ కాలేజ్ ఈ కొత్త మెడికల్ కాలేజ్లో ఎవరైతే వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్నటువంటి విద్యార్థులు ఉంటారో వీళ్ళకి సంబంధించి మనము మన ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఒక సగం ఫ్రీ సీట్స్, ఇంకొక సగానికి మనం కొంత ఫీజు పెట్టాం, ఓ ఫీ స్ట్రక్చర్ పెట్టాం. ఈ ఫీజు కూడా ఎందుకంటే ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతి ఏంటంటే ఈ యొక్క మెడికల్ కాలేజ్ ఒక సర్వైవల్ కోసం, అంటే వాటికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఏమైతే కావాలో రెగ్యులర్గా వాటి రన్నింగ్ కోసం ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో చక్కటి వాళ్ళ యొక్క విద్య అభ్యసించడానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అంతరాయం కలగకుండా ఈ యొక్క ఫెసిలిటీస్ ఎవరి మీద కూడా ఆధారపడకుండా అవి వాటంతటా అవి రన్ అయ్యేదానికి ఈ ఫీజు అనేది మనం పెట్టాం. అంటే 50% ఫీజు ప్రైవేటైజేషన్ అంటూ వాటికి అవి సర్వైవ్ అవుతూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన ఈ ప్యాటర్న్ మనం తీసుకొచ్చాం. మనం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ విషయంలో పద్ధతిలో ఇవే మెడికల్ కాలేజెస్ ఏమవుతాయంటే ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో ఏవో కొన్ని సీట్లు, ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో ఇవే మెడికల్ కాలేజెస్ ఏమవుతాయి ఇక మిగతా సీట్లన్నీ ఏవో కొన్ని లక్షలకి కోట్లకి ఫ్రీగా ఇస్తారు, అమ్ముకుంటారు. ఇక మిగతా సీట్లన్నీ పేద విద్యార్థి మన కొన్ని లక్షలకి వైద్య విద్య అభ్యసించాలంటే ఈ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఈ భారం ఎవరి మీద పడుతుంది? వైద్య విద్య అభ్యసించాలంటే ఇక ఈ విద్య అభ్యసించాలంటే కోట్ల రూపాయలు పేద విద్యార్థుల భారం ఎవరి మీద పడుతుంది? ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇక ఈ విద్య అభ్యసించాలంటే ఈ పేద విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఈ ప్రైవేటైజేషన్ వల్ల ఈ విద్యార్థుల ఆశయాన్ని డాక్టర్ విద్య అభ్యసించాలనేటువంటి వీళ్ళ ఆలోచనని చంపేస్తున్నారు. ఇదే కాదు, ఈ మెడికల్ కాలేజ్కి సంబంధించి మనము కొన్ని ఎకరాల భూముల్ని సేకరించాము. దానికి ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఒక్కొక్క మెడికల్ కాలేజ్కి మనము 500 కోట్లు బడ్జెట్ని మనం కేటాయించుకున్నాము. ఇంత కేటాయించి ఆల్రెడీ ఈ ల్యాండ్ కొంత ప్రభుత్వ ల్యాండ్, కొంత మనము అక్వైర్ చేసినటువంటి ల్యాండ్ పెద్ద ఎత్తున ఖర్చు చేసి ఈ ల్యాండ్ మనం లే చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు, మనం చేసినటువంటి రిక్రూట్మెంట్స్ ఇవన్నీ ఇలా ఉండగా దీన్నంతా కూడా చాలా చవక్కి ఈ ప్రైవేట్ వాళ్లకు అమ్ముకుంటూ ఒక వ్యాపారం చేస్తూ ఒక స్కామ్కి తెరలేపారు ఈ కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఇది స్కామే. ఇన్ని ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేశాక ఏం అవసరం వచ్చింది ఈరోజు మనం ప్రైవేటైజేషన్ పద్ధతికి వెళ్ళి గవర్నమెంట్ కాలేజెస్ని మనం ఈ మెడికల్ కాలేజ్ని మనం ఎందుకు చంపుతున్నాము? ఇంతమంది హోప్ని ఎందుకు చంపేస్తున్నాము? ఉచితంగా ఇంతమంది ప్రజలకు మనము అందజేయాల్సినటువంటి ఫ్రీ వైద్యాన్ని ఎందుకు మనము ఈరోజు ఒక బిజినెస్ మోడల్లో చూపిస్తున్నాము? అంటే పేదవాడి ఆరోగ్యం పట్ల ఏ మాత్రం కూడా బాధ్యత లేని ప్రభుత్వంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో వ్యవహరిస్తుందని స్పష్టమవుతుంది. ఇదేదో మేమంటుంది కాదు, మీరు వచ్చి గ్రౌండ్లోకి వచ్చి చూడండి. ఈ రాష్ట్ర ప్రజల్లోకి మీరు వచ్చి చూడండి, ఈ రాష్ట్ర ప్రజలు చెప్తారు మీకు. ఈ విధంగా వెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మేము ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా వారి యొక్క స్టాండ్ని తెలియజేశారు. వారు అడిగిన ప్రశ్నలకి ఎవరు కూడా సమాధానం చెప్పట్లా. ఎవరో ఒకరు సమాధానం చెప్పండి. ఎవరు సమాధానం చెప్పట్లా. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాము, మా నాయకుడు చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా స్టాండ్ ఇదే. రేపు రానున్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మా జగనన్న ప్రభుత్వంలో ఈ రోజున ఏదైతే నిర్ణయం మీరు తీసుకొని ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ పేరుతో మీరు అమ్మి ఒక స్కామ్కి తెరలేపి వ్యాపారం చేస్తున్నారో, పేదవాడి ఆరోగ్యాన్ని మీరు ఈరోజు అమ్మకానికి పెట్టారో, దీన్ని ఖచ్చితంగా రేపు మా జగనన్న ప్రభుత్వం వచ్చాక మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మేము రద్దు చేస్తాము. దీన్ని రద్దు చేస్తాము. మళ్ళా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్నీ కూడా తిరిగి గవర్నమెంట్లోనే కొనసాగిస్తూ పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందజేస్తామని చెప్పి
మా నాయకుడు చెప్పాడు, ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాం, మేమందరం కూడా చెప్తా ఉన్నాం.